వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ చినబొండపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చినబాబు. కసింకోట మండలం పల్లపు సోమవారం గ్రామంలో పల్లనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల. గ్రామంలో ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రామకృష్ణ. శ్రీకాకుళం విశాఖ కాలనీ టీడీపీ కార్యాలయంలో ఘనంగా హిందూపుర ఎమ్మెల్యే నటసింహం జన్మదిన వేడుకలు. నందమూరి అభిమానుల నడుమ పద్మభూషణ్ బాలకృష్ణ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గోడిశంకర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు కొమ్మినేని చర్యలు తీసుకోవాలని ఆందోళనలు. పాతపట్నం మండల కేంద్రంలో సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని నిరసనలు చేపట్టిన తెలుగు మహిళలు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా చినబొండపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు పార్టీ శ్రేణులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి లోకేష్ ప్రయత్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారు వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పార్టీ నాయకులు పనిచేయాలని, కార్యకర్తలు పార్టీ ఆశయాల కోసం కష్టపడాలని కోరారు. వారికి ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా వ్యక్తపరచాలని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఉత్తరాంధ్ర సమన్వయకర్త దామచర్ల సత్య, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ వంటి ఇతర మంత్రులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నవోదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వస్తుంటే ఒక వింత పరిస్థితి చూసా. దారి పొడుగున పోలీసు సోదరులను చూస్తే అన్నకి చెప్పా, విజయ్ నా తమ్ముడు అవుతాడేమో, చలో అన్నందోలే, ఇంకా కుర్రోడ్లాగా ఫీలింగ్ ఉంది నాకు. సత్య నా కారులో అంటే చెప్పా, ఎందుకన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే నక్సల్ ఏరియా అన్నారు. అరే ప్రతిపక్షంలో ఊరంతా నడిచినప్పుడు ఎప్పుడు కంపడలేదు, ఇప్పుడెందుకు కంపడుతున్నారని అడిగిన. ఈరోజు అదే కానిస్టేబుల్ గారు, అదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారి నుంచి మనకు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజా తీర్పు వల్ల. అది ఈరోజు మన సమాజం గొప్పతనం. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కే తాళేశారు. ఇక్కడ ఎంతోమంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసులు ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు బా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినాడు, మైక్ పట్టుకుని మాట్లాడి మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఈరోజు 151 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబోయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎటుకో ఏం చేయం, కానీ అయినా
ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి. ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది. రెండో రోజు ఆ బాధ ఆవేదనలో కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడని కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థం అయిపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉండి మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపయ్య అనుకున్నా. మావాడు ఇక్కడనే ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు మీ రికార్డు అని చెప్పినాడు. ఫోన్లే రాబోయే అనుకున్నా. వెళ్ళినప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా ఉష్ అన్నాడు. ఏమైంది రాబోయ్ అన్న? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టి. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం పల్లపు సోమవారం గ్రామంలో అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గ్రామంలో ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పట్టణాలకు దేటుగా పల్లపు సోమవారం గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొంతున శ్రీనివాసరావు, సర్పంచ్ గొంతున నాగరత్నం, ఉగ్గిన రమణమూర్తి, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, బుద్దిరెడ్డి, గంగయ్య, కరి సత్యనారాయణ, కాన్రేగుల సతీష్, బాలిచి ముసలనాయుడు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మళ్ళీ ఆ పేరుతో మళ్ళీ మొదలుపెట్టి పల్లెలు స్వర్గసేవలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది కూడా సోమవారం ఎందుకు తీసుకోవాలంటే, ఇక్కడ ఇప్పుడే చెప్పారు శ్రీని గారు, ఇక్కడ మంచి వాతావరణం ఉంది, అందరూ కలిసి పార్టీలకు అతీతంగా చక్కనైనటువంటి విధంగా కుటుంబ సభ్యులుగా అందరూ ఒకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఒక మంచి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఈ గ్రామాన్ని చక్కగా అభివృద్ధి పరుచుకుంటున్నారు. వాస్తవానికి ఇది కూర్చొని ఉపన్యాసాలు చెప్పడానికి అయితే కాదు, మన కష్టసుఖాలు ఏంటో అన్నది మీరు మనసు మాట్లాడాలా, నేను మనసు మాట్లాడాలా. మీకు ఎట్లాగైతే కష్టసుఖాలు ఉంటాయో రాజకీయ నాయకులు మా కష్టసుఖాలు కూడా ఉంటాయి. మీరు ఎట్లాగైతే అడుగుతారో అడిగిన ఎంతవరకు చేయగలుగుతాం అన్నది మా పరిధుల్లో మాకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అవి కొన్ని పైకి చెప్పుకోలేము, మీరు పైకి చెప్పగలుగుతారు. ఏ నాయకుడికైనా నేనే కాదు, ఏ నాయకుడికైనా చెయ్యాలా, ప్రజలకు మేలు చేయాలనే మొదలు పెడతారు. కానీ దానికి సరిపడగా నిధులు సమకూరడం కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరే తెలుసు, మీ ఇంట్లోనే మీ పిల్లలు ఉంటారు, ఏమ్మా మీ పిల్లలకు కావాల్సిన అన్ని కూడా చేయలేదు. శ్రీకాకుళం విశాఖ కాలనీ టీడీపీ కార్యాలయంలో నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకల సేవా కార్యక్రమంలో సంచలనాత్మక ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్, ముద్దుబిడ్డ, నట కిరీటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందూపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు బసవతారకం హాస్పిటల్కు కారకులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమంతో చేయడం భావోద్వేగంగా ఉందని ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీమ్ డేవిడ్ మాదారపు తండ్రి మాదారపు వెంకటేష్ అడుగుజాడలో నిలుస్తూ వారి ఆందోళనలో టెక్కలకు చెందిన 6 నెలల చిన్నారికి అండగా నిలిచారని, చిన్నారి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం సభ్యుల సహకారంతో ఆ చిన్నారికి 25,000 రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకు తన చేతుల మీదుగా అందించడం మాటలకందని సంతోషాన్నిచ్చిందన్నారు. అన్న సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ మోక్షజ్ఞ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం సభ్యులు నిరంతర సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్ అభిమానులు, నటసింహం బాలకృష్ణ అభిమానులు, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం సభ్యుల బృందం, కళ్యాణ్ రామ్ మోక్షజ్ఞ అభిమానుల బృందం, టీడీపీ నాయకుల అభిమానుల కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ప్రముఖ సినీ హీరో అలాగే హిందూపురం సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో డేవిడ్ అలాగే వెంకటేష్ గారు ఇతర ఫ్యాన్స్ అసోసియేషన్ వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చిన్న అమ్మాయికి టెక్కలి పేరు లవిత్ర శ్రీకి లివర్ ప్రాబ్లం వచ్చిందని వారికి ఆర్థిక సాయం నిమిత్తం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారు నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. వారి ద్వారా ఈరోజు ఆ పేషెంట్కి 25,000 రూపాయలు వాళ్ళు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ టీం అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలని నేను కోరుకుంటూ అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు మరిన్ని ఉత్తమ చిత్రాలని ఆయన తీయాలి, మరిన్ని సూపర్ హిట్ సినిమాలు రావాలని నేను కోరుకుంటూ అలాగే రాజకీయంలో కూడా ఆయన మరింత ముందుకి సాగాలని రావాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు నట సింహ పద్మభూషణ్ నందమూరి బాలయ్య బాబు గారి 65వ జన్మదిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య బాబు ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీకాకుళం నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది నిరంతరం సేవలో ఉండి మాకు స్ఫూర్తినిచ్చే అన్న గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బర్త్డే కేక్ కట్ చేస్తూ అట్లాగే ఎప్పుడూ సేవలు ముందుండాలి తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి అభిమానులు కానీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు కూడా అదే ఉత్సాహంతో పార్టీని స్థాపించారు. దాని స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు నిరంతరం సేవలో ఉన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులుగా కాకముందే స్థానిక శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారు తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ పెట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజలకే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా నిరంతరం సేవ చేశారు. సేవలకు ఎప్పుడు ప్రజాభిమానం ఉంటుందనడానికి నిదర్శనమే అన్న ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందాం. ఎందుకంటే సేవే మార్గం ప్రేమే మార్గం అనే స్ఫూర్తితో మనందరం మనకున్న దాంట్లో ఇతరులకు సహాయపడితే ఖచ్చితంగా మనకి ఆ దీవెనలు ఉంటాయి. కాబట్టి అదే స్ఫూర్తితో బాలయ్యబాబు గారు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎన్నో సేవలు చేస్తున్నారు. అలాగే హిందూపురం శాసనసభ్యులుగా హ్యాట్రిక్ విజయంతో 3 సార్లు గెలుపొంది అక్కడ హిందూపూర్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అట్లాగే సినీ రంగంలో హ్యాట్రిక్ విజయాలతో ముందుకు పోతున్నారు. రేపు రాబోయే అఖండ 2 తాండవం కూడా బ్రహ్మాండంగా భారీ విజయం సాధిస్తుంది. మోక్షజ్ఞ బాబు కూడా నిరంతరం 50 రోజుల్లో హీరోగా వస్తున్నారు. నందమూరి కుటుంబం అన్న ఎన్టీఆర్ గారి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, దివంగత హరికృష్ణ గారు కానీ దివంగత తారకరత్న గారు, కళ్యాణ్ రామ్ గారు అందరూ నిరంతరం ప్రజలకు అనుగుణంగా ఉంటూ సక్సెస్ సాధిస్తున్నారు. ప్రజల దీవెనలు అండదండలు ఉంటే నందమూరి కుటుంబంకి ఎప్పుడు ప్రజల దీవెనలు అండదండలు ఉంటాయి. ఎందుకంటే సేవతో ప్రేమతో వాళ్ళు నిరంతరం పార్టీ పరంగా కాకుండా ఇట్లా అభిమానులు కూడా సేవ చేస్తున్నందుకు ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాకు నిరంతరం సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు అన్న గొండు శంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ టోటల్ ఎన్టీఆర్ అభిమానులకి బాలయ్యబాబు అభిమానులకి అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. వైసీపీ అరాచకాలకు అడ్డు వేయాలని స్థానిక సూర్యమహల కూడలి నుండి 7 రోడ్ల కూడలి వరకు నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని యావత్ ప్రపంచమే దీన్ని ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాల బృందం, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలకు న్యాయం చేయాలని మేము అమరావతి మహిళల మీద ఎవరైతే అసహ్యంగా మాట్లాడారో వాళ్ళందరికీ వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కూడా మాట్లాడిపించి మహిళకి భూములు ఇచ్చిన మహిళకి నేను కూడా మాట్లాడిపించాను కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.
సబ్బవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు మరియు సహాయకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓలు లక్ష్మణరావు, రవీంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన రుచికరమైన భోజనం తయారు చేసి అందించాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు. కూరగాయలు కోసే విధానం, గుడ్లు ఉడికించిన అనంతరం పరిశీలించి పరిశుభ్రంగా తయారు చేయాలని సూచించారు. తగు జాగ్రత్తలు పాటించని ఎడల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిర్వాహకులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం మహిళలు వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అగ్నిమాపక శాఖ అధికారి జీవి సత్యరాజ్ అవగాహన కల్పించారు. అంతకుముందు అనకాపల్లి జిల్లా పోలీసు వారి సౌజన్యంతో మహిళలు, ఆడపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్ వంటి అంశాలను గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ మహేష్, విఆర్పీలు రమణ, భూలక్ష్మి, కళాభారతి, దీపిక, గౌరీ, లీడింగ్ ఫైర్ మ్యాన్ కె ఎల్ఆజీ, ఫైర్ హోమ్ గార్డ్స్ వి ద్వారకాద్రి, సిహెచ్ బెన్హరి పాల్గొన్నారు. మనకి ఇప్పుడు వండేటప్పుడు గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పుడు విపరీతమైనటువంటి భయం, ఆందోళన, బ్యానిక్ అవుతున్నారు. అలాంటి సందర్భాల్లో మీరందరూ ఎలాగా మీరు ప్రవర్తించాలి, ప్రికాషనరీ ఏం తీసుకోవాలి, ఒక గ్యాస్ లీకేజ్ మంటలు చెలరేగినప్పుడు వాటిని ఎలా ఆపుకోవాలి, వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, కుటుంబాన్ని ఎలా కాపాడాలి, పిల్లల్ని ఎలా కాపాడాలి, పాఠశాల విద్యార్థులు ఎలా కాపాడాలి ప్రాముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నాం. ఇది మన కోసం భాగం. కాబట్టి ఈ రోజున వారు వచ్చిన కనుక దాన్ని మనకి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తే నేను చాలాసార్లు చూస్తాను. కట్టెల పొయ్యి మీద వంట అన్నది లేదండి. నేను గమనించిన అంశాలే చెప్తున్నాను. నేను ఏ స్కూల్కి వెళ్ళినా వండేవాళ్లే తేడా వస్తుంది. వీళ్ళు శుభ్రంగా లేదు, ముందు వీళ్ళు గోలు పెరిగిపోయి ఉన్నాయి, జుట్టుకి ఏం కట్టుకోరు, చేతికి గ్లౌజ్ వేసుకోరు, నీట్గా ఉండాలి. మీరు దయచేసి అందరూ కూడా, అంటే ఎక్కువ మంది కాదు, ఒక 10% అలా ఉండొచ్చు. మరి ఒకసారి మీకు గుర్తు చేయాలి కాబట్టి గుర్తు చేస్తున్న తప్పనిసరిగా మీరు అన్ని జాగ్రత్తలు పాటించి వంట తయారు చేయండి. ఇది మాస్టర్లు చదువు చెప్తారు, చదువు ఎంత ముఖ్యమో కూడా ఉన్నారు. అయ్యేసరికి బడిలో పిల్లలే తగ్గిపోతారు. తగ్గిపోతే ఏమవుతుంది? మాస్టర్లు ఉన్నారు, మా అమ్మ ఉన్నాం, బడి ఉండరు. అంటే ఎంత లింక్ ఉంది చూడండి. మీరు వండే వంట పిల్లలు వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. మన స్కూల్లో, మన ఊర్లో స్కూల్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అంత జాగ్రత్తగా మీరు వండి చక్కగా క్వాలిటేటివ్గా ఉండాలి, శుచిగా శుభ్రంగా ఉండాలి. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఈ పీపీటీలు వినండి, ఆ జాగ్రత్తగా అవి పాటిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడండి. ఎక్కువగా అందరూ కూడా ఇంకా కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలో ఉంది, అది ఇదని షాపులు చెప్తున్నారు. స్కూల్ ప్రెమిసెస్లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకుని మొదటి పాయింట్. ఒక్కడే కదండి, మా ఇంట్లో ఉన్న 4 వేలు తెచ్చేస్తాం కదండి అన్నది అది మంచిది కాదు. అలాంటివి ఎవరు ఉంటే బాబు నేను మానేస్తాను, వేరే వాళ్ళు ఏదో వండించుకోండి అని చెప్పి అప్డేట్ చేయడు. కూడా జాగ్రత్తలు తీసుకోమన్నదండి. గుడ్లు ఆ మాత్రం వరకు తేలిపోతుంటే తీసి పడేయండి, స్పాయిల్ రాయమంటే రాసేస్తారు. అంతేగాని పర్లేదు ఒక గుడ్డే కదా అని మనం బలవంతంగా పెడితే చిన్నపిల్లాడికి ఆ శక్తి ఉండదు. మనకైతే దాన్ని హరించుకోగలం కానీ ఆ పిల్లాడు హరించుకోడు. అలాగే మనం పప్పు కానీ మేము బాగలేమని లేదా కూడా పిల్లడికి మనం జాగ్రత్తగా కావండి, పులిసి పెట్టండి. అన్ని విధులు అన్ని చూడండి. చెట్టు ఉంది కదా, చెట్టు కింద వండేస్తున్నాం అంటారు. నో, వద్దు. ఆ తొండో మెడతో బెల్లో ఏదో పడిందంటే మీకు మాకు అందరికి నిత్యం వంట చేస్తూ కిచెన్లో యుద్ధం చేస్తూ ఎక్కడ వచ్చి మీరు కూర్చున్నారు. ఓపికగా వినాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు వినటం వల్ల మీకే కాదు, మీ పిల్లలకు కూడా చాలా యూజ్ ఉంది. అంటే మనం అవునా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? కట్టెల నుంచి గ్యాస్ స్టవ్ వచ్చాం, అలాగే ఎలక్ట్రికల్ స్టవ్స్ వచ్చాయి. అవునా? ఈ రెండింటిలో దేనిలో సుఖం ఉందా? మీకు కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి సుఖం ఉందా? గ్యాస్ స్టవ్ గ్యాస్ పైన సుఖం ఉందా? ఏది ఈజీగా ఉందా? మీకు ఈజీగా ఉందా? గ్యాసేనా? మరి రెండింటిలో కట్టెల పొయ్యితో వంట చేసేటువంటి ప్రమాదం ఏమైనా ఎక్కువ ఉందా? గ్యాస్తో చేసేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి?
సుఖం ఎక్కడ ఉందో నష్టం అక్కడే ఉంటుంది. అలా కాబట్టి మనం ఏంటంటే ఒక వస్తువుని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. అందులో ముఖ్యంగా గ్యాస్, ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఏమంతా వచ్చినప్పటికీ ప్రమాదాలు పెరిగాయి. ఒకప్పుడు మహా ఇదేమయ్యేది, ఒక చిన్న దీపం ఫైల్ అయ్యేది. కొత్తపేట నియోజకవర్గ తెలుగు మహిళా ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ వద్ద నుండి కొత్తపేట నగరంలో మహిళలు ప్లకార్డులు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలకు కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ మూసి జయలక్ష్మి, మాజీ సర్పంచ్ సరళ సరిత, బండారు ధనలక్ష్మి, ఉప్పలపాటి పావని భారీగా మహిళలు పాల్గొన్నారు. రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి మహిళలకు క్షమాపణ చెప్పాలి, 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 జగన్మోహన్ రెడ్డి 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 మహిళలకు. పాతపట్నం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడబిడ్డల్ని వేశ్యలుగా చిత్రీకరించిన సాక్షి ఛానల్ మరియు సాక్షి పేపర్ను వెంటనే రద్దు చేయాలని పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలపై మహిళల ఆందోళన. కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పాతపట్నం మహిళలు 1200 మంది మహిళలతో భారీ ర్యాలీ. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పాతపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆలాంధ్ర రోడ్డు వరకు 1200 మంది మహిళలతో భారీ ర్యాలీతో రోడ్డెక్కారు. కృష్ణంరాజును అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఆందోళనకారులతో కదం తొక్కారు. మహిళల మనోభావాలు కాపాడాలంటూ మానవహారంతో నిరసన తెలియజేశారు. అలాగే తప్పుడు రాతలు రాసిన సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం రాయవరపాడు వివాదాస్పదమైన బొండు ఇసుక తవ్వకాలు. కొత్తపల్లి మండలం బొండు ఇసుక తవ్వకాలు ఎక్కువగా ఉండడం, దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. చెరువు మట్టి తవ్వకాలు, ఇసుక తవ్వకాలు పిఠాపురం నియోజకవర్గంలో వెంటనే నిలుపుదల చేయించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు సమాచారం. వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుందని పలు సందర్భాల్లో వివరించారు. భూములు ఇచ్చిన రైతులకు జగన్ ప్రభుత్వం ఏ విధంగానూ అన్యాయం చేయలేదని వరద కళ్యాణి వాదించారు. రైతులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారని, వారికి కేటాయించిన ఫ్లాట్లను అభివృద్ధి చేస్తామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. అమరావతిలో భారీ నిర్మాణాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, అది ఆర్థికంగా రాష్ట్రానికి భారం కావడాన్ని జగన్ నివారించారని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే వ్యతిరేకించి మీరు కాదా అని ప్రశ్నించారు. అమరావతికి ద్రోహం చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని కళ్యాణి స్పష్టం చేశారు. అమరావతి ఏరియా గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఏరియాలో 50,000 ఇళ్ల పట్టాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళల పేరున జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు వచ్చాక అవి లేకుండా చేసేసరే మీకేం గౌరవం ఉంది? మహిళల మీద 5,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది జగనన్న. జగనన్న ఆ ప్రాంత ప్రజలకి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మహిళలంటే అత్యంత గౌరవించే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల మీద గౌరవం అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టేసి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే కాదు, అది చేతల్లో చూపించాలి. మరి మీ చంద్రబాబు నాయుడు గారైనా, మీ కూటమి ప్రభుత్వమైనా
చేతల్లో మహిళలకి ఏమి చేస్తూ ఉంది? ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఇంకోవైపు రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది. ఈ మద్యం, గంజాయి, డ్రగ్స్కి బానిస అయిపోయి ఒక మృగాల్లా ప్రవర్తిస్తూ ఉండే పరిస్థితి. దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. అసలు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అంత దారుణంగా చిన్నపిల్ల లేదు, పెద్దోళ్ళు లేదు, ఆడది కనిపిస్తే చాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక అత్యాచారానికో హత్యకో గురవుతున్నారు. ఈ రోజు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు, రోజుకి 70-80 కేసులు మహిళలపై అఘాయిత్యాలు నమోదవుతున్నాయని. అంటే గంటకి 3-4 కేసులు నమోదవుతున్నాయి. మరి మీరు వాటన్నిటి మీద స్పందించండి అమ్మా. అది మానేసి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? మీ బాధ్యతల మీద మీరు ముందు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో మీ ట్రాక్ రికార్డ్ అత్యంత దారుణంగా ఉంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చేసిన సర్వేలోనే మీ హోమ్ డిపార్ట్మెంట్ 18వ స్థానం, 20 స్థానాల్లో 18వ స్థానంకి వచ్చింది. అంటే ఎంత దారుణంగా మీరు పాలనలో వైఫల్యం చెందారు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మీ డిప్యూటీ సీఎం గారే చెప్పారు, హోమ్ మినిస్టర్గా మీరు వైఫల్యం చెందారు అని చెప్పేసి. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే అసలు సత్యసాయి జిల్లాలో మొన్ననే జరిగింది కదా, 14 సంవత్సరాల బాలిక, 9వ తరగతి బాలికని తండ్రి చనిపోయాడు. మీ కార్యకర్తలు 14 మంది ఈ విధంగా చేయడం జరిగింది కదా, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఒక దళిత మహిళా హోమ్ మినిస్ట్రీ రాష్ట్రానికి ఉన్నారు, ఎందుకు ఈ దుర్మార్గులను అరెస్ట్ చేయట్లేదు? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మీరు అరెస్ట్ చేయరా? ఒక మహిళా ఎమ్మెల్యే రాప్తాడు నియోజకవర్గానికి ఉన్నారు, ఆవిడ నివసిస్తున్న ఊరికి, గ్రామానికి దగ్గరలోనే ఈ సంఘటన జరిగింది, అయినా వాళ్ళకి న్యాయం జరగట్లేదే. అలాగే తీసుకుంటే మహిళా ఎస్పీ ఉన్నారు, ఆవిడైనా న్యాయం చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ఆ జిల్లాకి మహిళా మంత్రి కూడా, మరి ఆవిడేం చేస్తున్నారు? అంత దారుణంగా మహిళల రక్షణ ఈ కూటమి ప్రభుత్వంలో గాలి కొదిలేసి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలాంటి పక్కదారి పడుతూ ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా హోమ్ మినిస్టర్ గారికి మేము చెప్పేది ఒకటే, ఈ సంఘటనలో సాక్షి టీవీ డిబేట్ లో ఆ జర్నలిస్ట్ మాట్లాడిన మాటలు సమర్థనీయం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. సాక్షి టీవీ కూడా చాలా స్పష్టంగా దీనికి ఖండన ఇవ్వడం జరిగింది. ఆ జర్నలిస్ట్ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరడం జరిగింది. ఇంత జరిగాక అనకాపల్లి జిల్లా అమరావతి మహిళలను కించపరిచినందుకు నిరసనలు. అనకాపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు. పట్టణ వీధులలో ర్యాలీగా నిరసనలు తెలుపుకుంటూ 4 రోడ్లకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు మానవహారం చేసి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సాక్షి దినపత్రికను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తగలబెట్టారు. మహిళలను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వైసీపీ నాయకులను మహిళలను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నాయకులు వాళ్ళు ఇంట్లో తల్లి, కూతురు, ఆడపడుచులు ఉన్నారు, అది గ్రహించి మాట్లాడాలని తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేను టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం నిన్నటి నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఇదే ఉధృతంగా రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కదులుతున్నారు. ఈ శంకర్ జాతి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, శంకర్ జాతి మహిళలు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆడెవడ పుట్టాడో, ఏ జాతి పుట్టాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళల్ని గౌరవించలేకపోయారు కాబట్టి 11 దాకా వచ్చారు. ఇంకా సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేకుండా ఈ విధంగా మాట్లాడబట్టే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడే కూర్చోబెట్టారు. కొంచెమైనా సరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీకు ఎందుకంటే పాదయాత్రలో, వాదాపు యాత్రలో ఇవి సరిపోతాయి మీరు రాష్ట్రంలో తిరగడానికి. ఏనాడు కూడా మీరు ప్రజా సంక్షేమాన్ని చూడలేదు. అందుకనే ప్రజలు మీకు ఇంట్లో కూర్చోబెట్టారు, బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చోబెట్టారు. మాట్లాడితే చెప్పుతో కొట్టి రోడ్డు మీదకి లాక్కొస్తారు.
ఇంకా మీరు రోడ్ మీదకి వచ్చి మాట్లాడే నైతికత మీకు ఉందా లేదా అని మీరు ఆలోచించుకోవట్లేదు. ఎందుకంటే మీరు శంకర్ చేతి కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడాలని, ఇంకా ఎక్కువగా అనాలని ఉంది, కానీ ఇలా మాట్లాడాలని ఉంది. కానీ మా పార్టీ క్రమశిక్షణ ప్రకారం, మా పార్టీ తాలూకా నిబద్ధత ప్రకారం ఒక నీతి గల ఉమ్మడి కూటమిలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక నిబద్ధతతో మాట్లాడుతున్నాం. ఇంకా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం, లేదా మీకంటే ఎక్కువ మాట్లాడగలం. ఆ శంకర్ జాతి కాబట్టే మిమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పారు. ఇంకా చాలా ఇంట్లో ఉండండి, పడుకోండి, ఇంక ఇంట్లో పడుకోండి, రోడ్డు ఎక్కకండి. ఈ రోజున రాష్ట్రంలో మహిళలందరూ కూడా అట్టుడుకుపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా నోటి ద్వారా వాళ్ళ వాక్చాతుర్యం ఎంత ఉన్నా సరే ఆడవాళ్ళ మీద ప్రగల్భాలు తెలిసినోడు ఎవడో కూడా చరిత్రహీనుడిగానే ఉండిపోయాడు. అలాగే ఈ రోజున సాక్షి ఛానల్ ఇంటర్వ్యూస్లోని మహిళలను ఉద్దేశించి మహిళలు ఒక వ్యభిచారులుగా తను అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కేంద్రీకరించి చెప్తున్నాడు. అది వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ పురాతన నుంచి వచ్చిన తరతరాల నుంచి వచ్చిన భూమిని వాళ్ళు సమర్పించి అమరావతి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని చెప్పి వాళ్ళ భూమిని జీవనోపాధి పొందే భూమిని వాళ్ళు ఇచ్చారు. అలాంటి వాళ్ళని ఒక వేషలుగా సంబోధించారంటే వాడిని వెంటనే శిక్షించాలని చెప్పి అనకాపల్లి జిల్లా నియోజకవర్గం నుంచి మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తారు. నిన్న కూడా రోడ్డెక్కి ఈ ఎవరైతే ఉన్నాడో ఈ కామినేని శ్రీనివాసరావు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మేము కంప్లైంట్ చేసాము. ఈరోజు కూడా మానవహారం చేసాము. ఆ విధవని ఇంట్లోంచి ఈడ్చి తన్నే రోజులు వచ్చాయి. మన అమరావతి రైతులే తన్నేస్తారు. వాడిని 70 సంవత్సరాలని ఈ రోజు గుర్తొచ్చిందా? మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా నువ్వు? మాట్లాడినప్పుడు 70 సంవత్సరాలు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు 70 సంవత్సరాలు కదా, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. మరి నీకెందుకు రాజకీయం, నీకెందుకు ఫ్రెష్ మీట్లు? ఆ సాక్షి ఛానల్ రేటింగ్ కోసం నీకు ఏదో చేసేద్దామని చెప్పి ఈ రోజు ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తే తొక్కి నార్తీస్తాను నా కొడక. ఈ రోజైనా ఇంకెప్పుడైనా మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడితే, వాడే కాదు మగజాతి ఎవరైనా మాట్లాడితే వాడికి మహిళలుగా సమాధానం చెప్పే రోజు ముందు కూడా ఇంకా ఉంది. కాబట్టి నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కోర్టులను స్టేషన్లో ఉన్నావు కాబట్టి ఉండు, అక్కడే ఉండు. నువ్వు బయటకు వస్తే నిజంగా ఆడాలి తన్ని నిన్ను ఈడ్చుకొస్తారు రోజులు వచ్చినాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి ఆడవాళ్ళ మీద ఎప్పుడు కూడా అసభ్యత మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. వస్తే మాత్రం చెప్పు ఎలాగా తగులుతాయి. మరి గత 3 రోజుల నుంచి కూడా మీరు అందరూ కూడా పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నారు. ఒక పనికిమాలి ఎదవ సాక్షి పేపర్ నుంచి మాట్లాడడానికని వెళ్ళి మరి మన అమరావతి రైతుల్ని ఒక వేస్యలుగా మరి మాట్లాడేది. అది 2 రోజుల నుంచి చేస్తున్నట్టు ఇవాళ ఇంకో పనికిమాలి ఎదవ సజ్జల వాడు అతనేమంటున్నాడంటే ఆడవాళ్ళు దేవతలు కాదు, వేసలు కాదు, రాక్షసులు, శంకర్ జాతికి చెందిన ఆడవాళ్ళు అని అడుగుతున్నాడు. మరి ఆడు పిల్లము, వాడి కూతురు, వాడి తల్లి ఏమవుతారో ఒకసారి అని గుర్తు చేసుకోమని మేము చెప్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అమరావతికి ఇవాళ భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా దేవతలుగా ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటుంటే ఈ పనికిమాలి యాదవులు ఏమో రాక్షసుల కింద, శంకర్ జాతుల కింద, వేసుల కింద కడుతున్నారు. ఇదే ఆడవాళ్ళు కానీ కళ్ళు తెరిచి కానీ ఉగ్రరూపం కానీ దాలిస్తే వీళ్ళు ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటకు రారు, పాతాల్లో కానీ తొక్కేస్తాం ఈ రాష్ట్ర మహిళలందరినీ కూడా. దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే మహిళల్ని అక్క చెల్లెలుగా భావించి మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. లేదంటే మటుకు ఈ రాష్ట్ర మహిళలు ఎవరు కూడా ఊరుకోరు. వెంటనే జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ సజ్జల కానీ, మరి ఎవడైతే ఇవాళ కొమ్మనేని శ్రీనివాస్ కానీ, కృష్ణరాజు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర మహిళలకి వెంటనే క్షమాపణ చెప్పాలి. సాక్షి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ చినబొండపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నబాబు. కసింకోట మండలం పల్లపు సోమవారం గ్రామంలో పల్లనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల. గ్రామంలో ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రామకృష్ణ. శ్రీకాకుళం విశాఖ కాలనీ టీడీపీ కార్యాలయంలో ఘనంగా హిందూపుర ఎమ్మెల్యే నటసింహం జన్మదిన వేడుకలు. నందమూరి అభిమానుల నడుమ పద్మభూషణ్ బాలకృష్ణ బర్త్డే కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గోడు శంకర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు కొమ్మినేని చర్యలు తీసుకోవాలని ఆందోళనలు. పాతపట్నం మండల కేంద్రంలో సాక్షి ఛానల్పై చర్యలు తీసుకోవాలని నిరసనలు చేపట్టిన తెలుగు మహిళలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.